ఆ రోజునే జానారెడ్డి గారు ఈ 42% రిజర్వేషన్ స్కిప్ చేద్దామనేటువంటి కుట్రకు తెరలేపితే నేను బహిరంగంగా దాన్ని వ్యతిరేకించిన. అవును. నువ్వు ఎట్లా ఈ మాట చెప్తావు అని చెప్పి నేనే బహిరంగంగా వ్యతిరేకించిన. ఆ రోజు నుంచే ఆయన కుట్రలు పన్నుతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన. సో కాబట్టి హైకమాండ్కు తెలియజేసేది హైకమాండ్కు తెలియజేసిన, రాష్ట్ర ప్రభుత్వం బీసీలమైనటువంటి మనమందరం కూడా ఆలోచన చేసి అరిస్తేనే ఇవాళ కులగణన తెర మీదకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉండి కాదు. రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు చెప్పిండు, నా పైన ఎంత ఒత్తిడి ఉందో అనే మాట. ఎవరు పెడుతున్నారు నీ మీద ఒత్తిడి కులగణన చేయొద్దని? ఆ వాళ్ళెవరో వాళ్ళ పేరు చెప్పమని చూద్దాం. అంటే కులగణన చేయొద్దని ఆయన మీద ఒత్తిడి పెడతా ఉన్నారట. మరి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. కాబట్టి మీరు అది నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా మీకు లేదనేది మీ మాటల ద్వారా అర్థమవుతా ఉంది. కాబట్టి అందుకోసమే నేను వ్యతిరేకించడం జరిగింది. దాన్ని బహిరంగంగా కూడా వ్యతిరేకించిన. వాళ్ళకి చెప్తూనే బహిరంగంగా కూడా వ్యతిరేకించిన.